నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెను ప్రమాదం వాటిల్లుతుందని హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ ఇన్ఛార్జ్ కవ్వ లక్ష్మారెడ్డి దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రుల మాటలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉన్నాయని, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసే ప్రమాదం ఉందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ జాతీయ సంపదను అంబానీ, అదానీలకు దోచిపెడుతుందన్నారు. స్వాతంత్ర్యం నాటి నుండి నేటి వరకు రాజ్యాధికారం అగ్రవర్ణాల వారే అనుభవిస్తున్నారని, బలహీన వర్గాల వారు పాలితులలాగే ఉన్నారన్నారు. అంబేద్కర్ రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తూ బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ ఎత్తివేసే కుట్రకు తెరతీస్తుందన్నారు. రైతు దేశానికి వెన్నెముక అంటూనే రైతుల నల్ల చట్టాలను తెచ్చి 1300 మంది రైతుల ఉసురు పోసుకుందన్నారు. 29వ తారీఖు హుస్నాబాద్లో సదస్సును ఏర్పాటు చేస్తున్నామని, జేఏసీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరవుతారని, ప్రజలంతా తప్పక పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్లు మేకల వీరన్న యాదవ్, డ్యాగల సారయ్య, జెడ్పీటీసీ గీకురు రవీందర్, జేఏసీ నాయకులు పన్యాల భూపతి రెడ్డి, చీకోటి రమణయ్య, ఇల్లందుల లక్ష్మణ్, పొన్నాల ఫ్రాన్సిస్, దోమ తిరుపతి రెడ్డి, గడ్డం తిరుపతి రెడ్డి, దోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం ఈరోజు జేఏసీ నియోజకవర్గ కమిటీ పక్షాన ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. ప్రెస్ మీట్కి చేసినటువంటి పాత్రికేయులకు మరియు మిత్రులకు కృతజ్ఞతలు చెప్తూ, ముఖ్యంగా తేదీ 29 ఏప్రిల్ నాడు సోమవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో బిఆర్ఆర్ ఏసీ ఫంక్షన్ హాల్లో జేఏసీ పక్షాన ఒక సదస్సు నిర్వహించబడతా ఉన్నది. ఈ సదస్సు యొక్క ప్రధాన ఉద్దేశం, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో దేశం మొత్తం ఆందోళన చెందుతున్నటువంటి ఒక క్రమం కనబడుతూ ఉన్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి ఒక అభిప్రాయం బీజేపీ ముఖ్య నేతల నుంచి వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రజాస్వామ్యానికి ఒక ముప్పు వాటిల్లుతున్నదని ప్రజలు, ప్రజాస్వామికవాదులు భావిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలు రావడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఇవాళ ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు, ముఖ్యంగా ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సిద్ధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా రిజర్వేషన్లు కావచ్చు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అందులో దళిత, గిరిజనులు, వెనుకబడిన తరగతులు,